బిస్బిల్లాబాద్కి తిరువాత కాయలు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇంగువ వేస్తేనే భలే ఉంటుంది. ఇది మసాలా పొడి ఏమేమి వేసినానంటే ఏమేమి వేసినావు? జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం ఎండు కొబ్బరి, మరి ఇంకోటి సాల్ట్, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ వేయించినానమాట. ఆయిల్ లేకోకుండా తర్వాత ఆయిల్ వేసి ఎండుమిర్చి ఇవి బ్యాడిక్కాయ అంటే చూడు సప్పగా ఉంటుంది. కావాలంటే 10 మెంతులు గింజలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, చింతపండు రసం అనమాట. అదే శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, కొద్దిగా చెక్క, లవంగము, రెండు టమాటా పండు కూడా వేసుకోవచ్చు. నేనేం వేయలేదు. చింతరసం వేసి ఈరోజు హాలిడేస్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. బిస్బిల్లాబాద్ అంటే అందరికీ చేస్తున్నాను. ఇగో దీంట్లో కందిపప్పు, బీనీసు, క్యారెట్, బఠానీ ఈజీ అన్నమాట. తర్వాత వేసుకొని కొద్దిగా పసుపు, సపరేట్ అన్నం చేసి వేస్తానన్నమాట. నేను అంత డైరెక్ట్ పెడతారు చాలా మంది. అట్లా పెట్టాలంటే ఉడకపోయా ఇబ్బంది అవుతుంది కదా. కరెక్ట్. మరి ఇట్లా సైడ్ కూడా నీళ్ళు కాంచుకుంటాను కొన్ని తక్కువ వస్తే. చాలా ఈజీ. కూరగాయలు, కందిపప్పు ఒక కుక్కర్లో పెట్టుకునేది, రైస్ వేరే. ఇది బాగా ఇది అయినాక వేసేది, ఇప్పుడు వేసేసేది.